in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఒకసారి మన ఫోన్లో రిలయన్స్ జియో సిమ్ వేస్తే వేరే సిమ్ వేసుకోవడానికి వీలు పడదని చెప్పేసి చాలా బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది. ఇది ఎంత అబద్ధం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు నేను రిలయన్స్ జియో సిమ్ వాడుతూ ఉన్నాను. సో రిలయన్స్ జియో సిమ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు కావాలంటే కనుక రిలయన్స్ జియో సిమ్ ద్వారా ఒక నేను కాళ్ళు ఈ ఫోన్ ద్వారా చేస్తూ ఉన్నాను. సో జియో టెలివెరిఫికేషన్ నెంబర్కి నేను కాల్ చేస్తూ ఉన్నాను. Welcome to Geo Televerification. Please keep your submitted proof of address or identity document handy. చూశారు కదా, టెలివెరిఫికేషన్ నెంబర్ అనేది పనిచేస్తుందంటే నేను ప్రజెంట్ రిలయన్స్ జియోలోనే ఉన్న విషయం మీరు డెఫినెట్గా కన్ఫర్మ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ అనేది వేయబోతూ ఉన్నాను. సో దీనికంటే ముందు నేను రిలయన్స్ సిమ్ని సిమ్ ట్రై నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తే కనుక రిలయన్స్ సిమ్ని నేను బయటకు తీస్తూ ఉన్నాను. సో చూశారు కదా, నేను రిలయన్స్ జియో సిమ్ని బయటకు తీసేశాను. ఇప్పుడు అదే సిమ్ ట్రేలో ఎయిర్టెల్ సిమ్ని పెడుతూ ఉన్నాను. పెట్టి ఫోన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సిగ్నల్ వచ్చింది కానీ ఫోన్ రీస్టార్ట్ అడుగుతుంది. సో ఫోన్ రీబూట్ చేస్తాను. వన్స్ ఫోన్ రీబూట్ చేసిన తర్వాత ఎయిర్టెల్ సిమ్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయడాన్ని మనం చూడవచ్చు. వన్స్ ఫోన్ రీబూట్ అయిన తర్వాత ఎయిర్టెల్ నేమ్ రావడానికి ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఎయిర్టెల్లోకి కాల్ వెళ్తూ ఉంది. సో మనం ఎవరికన్నా కాల్ చేయాలన్నా కానీ ఇది అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తే కనుక నేను ఇంతకుముందు రిలయన్స్ వాడిన సిమ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రిలయన్స్ జియో జాయిన్ అంటే ప్రజెంట్ రిలయన్స్ జియో 4G వాయిస్ అనే అప్లికేషన్ రన్ అవుతూ ఉంది. అది సిమ్ డిటెక్ట్ చేయలేదు. సో ఇలాగ సిమ్ మార్చినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే చాలామంది అనుకుంటున్నట్లుగా ఇక ఒకసారి ఫోన్లో రిలయన్స్ సిమ్ వేస్తే కనుక ఇక వేరే సిమ్ ఏది వాడలేమని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, అది 100% అపోహలు మాత్రమే. దయచేసి ఇలాంటి వాటిని వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేయొద్దు. కావాలంటే కనుక మనకు ప్రూఫ్ కోసం ఈ పర్టికులర్ వీడియోని మీరు షేర్ చేయవచ్చు. ఇక్కడ ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనకి సిమ్ మార్చినా కూడా పనిచేయట్లేదంటే అర్థం ఏంటంటే మనకి నెట్వర్క్ మోడ్లో LTE ఓన్లీ అని సెట్ చేసి ఉంటే కనుక మనకి అలా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్ అనే దాంట్లో నెట్వర్క్ మోడ్ అనేది ఆటో కాకుండా, అంటే ఇప్పుడు ఆటో ఉంది కాబట్టి ఆటోమేటిక్ డిటెక్ట్ అయింది. కొంతమంది వచ్చేటప్పటికి LTE ఓన్లీ సెట్ చేసి ఉంటారు. సో LTE ఓన్లీ సెట్ చేసి ఉంటే కనుక మనకు ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ LTE ఓన్లీ అనేది కొన్ని సందర్భాల్లో ఏంటంటే కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ రాదు. అంటే ఇప్పుడు మనకి LTE ఓన్లీ అనేది బై డిఫాల్ట్ సెట్ అయ్యింది కానీ ఇక్కడ మార్చడానికి లేదు. అలాంటప్పుడు షార్ట్ కట్ మాస్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో మోర్ అనే దాంట్లోకి వెళ్ళేసి సీక్రెట్ కోడ్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీ ఫోన్ సపోర్ట్ చేసే సీక్రెట్స్ కోడ్స్ లిస్ట్ అంతా ఇది పాపులేట్ చేస్తుంది. దీంట్లో ఇప్పుడు మీ ఫోన్ మోడల్ని బట్టి 2263 అనే దాన్ని వెతికి పెట్టుకోండి. చూశారు కదా, ఇక్కడ నాకు 2263 అని కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే కనుక లాంచ్ 0 అని కనపడుతుంది చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి బ్యాండ్ సెలెక్షన్ అన్న ఉంది చూడండి. దాంట్లో ఆటోమేటిక్ అనేది సెట్ అయ్యి ఉంది. ఒకవేళ మీ దగ్గర LTE అని మాత్రమే సెట్ అయ్యి ఉంటే కనుక సో ఆ LTE అని సెట్ అయ్యేసి దీంట్లో LTE 3 అని ఇలా సెట్ అయ్యి ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఆటోమేటిక్ అనే దానికి సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2263 కాస్త బ్యాండ్ సెలెక్షన్లోకి వెళ్ళేసి ఆటోమేటిక్ అని సెట్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక నుంచి మనకి కనెక్షన్ అనేది LTE నెట్వర్క్ కాకుండా 2G ఉంటే 2G 3G ఉంటే 3G అలాగే ఉంటే కనుక 4G కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ఏ సిమ్ అయినా కానీ దీంట్లో పనిచేస్తుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.